రవి ప్రకాష్ సిలికానాంధ్ర ఆసుపత్రి కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. ప్రస్తుత రోజుల్లో బంగారం రేట్లు రెక్కలు వస్తున్నాయి. రోజు రోజుకి విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో గత 6 నెలల నుంచి ఈ రేట్లు అయితే అధికం అవడమే కానీ తగ్గుముఖం పట్టే పరిస్థితి అయితే లేదు. అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజను, అది మిడిల్ క్లాసు, బిలో మిడిల్ క్లాసు బంగారం కొనడం అంటే చాలా పెద్ద పని కింద మారింది. ఎందుకంటే వాళ్ళ స్తోమతకు తగ్గట్టు కొనాలంటే ఇది చాలా శ్రమతో కూడుకున్న పనిగా తయారైంది. అయితే ఈ గోల్డ్ రేట్లు ఎందుకు పెరుగుతున్నాయి, రోజు రోజుకి ఎందుకు పెరుగుతున్నాయి, ఎందుకు తగ్గట్లేదు అనే నేపథ్యంలో గోల్డ్ ఎక్స్పర్ట్ మనతో పాటు ఉన్నారు వీరబాబు గారిని అడిగి తెలుసుకుందాం. వీరబాబు గారు నమస్తే సార్. చూస్తున్నాం లాస్ట్ 6 నెలల నుంచి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి తప్ప తగ్గే పరిస్థితి అయితే లేదు. ఎందువల్ల, దేనివల్ల అంటారు అసలు ఈ కారణం? అంటే ప్రస్తుతం మార్కెటింగ్లో చూసుకుంటే ప్రతి ఒక్కరు డిమాండ్ చేసుకుంటున్నారు. గోల్డ్ మీదే చాలా ప్రతి ఒక్కరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఇప్పుడు మ్యారేజ్ చూసుకున్నా కానీ ఇప్పుడు రియల్ ఎస్టేట్తో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు గోల్డ్ మీద మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే చాలా అనేది ఇప్పుడు బాగుంది. ఇప్పుడు మొత్తం ప్రస్తుతం మార్కెట్ టోటల్ ఇండియా కాదు, వరల్డ్ కాదు, ప్రతి ఒక్క చోట గోల్డ్ మీద డిమాండ్ ఎక్కువ ఉంది. మీకు రేట్ అనేది 6 నెలల నుంచి చూసుకుంటే లాస్ట్ ఇయర్కి ఇప్పటికి కంపేర్ చేసుకుంటే ఒక గ్రాముకి 1700 నుంచి 1800 రూపాయలు గ్రాము చాలా వేరియేషన్ వచ్చింది. గోల్డ్ రేట్ చాలా పెరిగింది. సో ప్రతి ఒక్కరు ఇన్వెస్ట్మెంట్ అంటే ఇప్పుడు మన చేతిలో ఆర్నమెంట్ చిన్నది ఉన్నా కానీ దాన్ని ఎక్కువ వాల్యూ కింద క్యారీ చేసుకోవచ్చు ఈజీగా. ఇప్పుడు క్యాష్ క్యారీ చేసుకోవడం కావదు, గోల్డ్ అయితే మనకి ఈజీగా క్యారీ చేసుకోవచ్చు. ఓకేనా, ఇన్వెస్ట్మెంట్ ప్రకారం చూసుకున్నా కానీ రేట్ కూడా చాలా పెరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు దీని మీద ఇప్పుడు ఫోకస్ చూపిస్తున్నారు. ఇప్పుడు మ్యారేజ్కి అయినా సరే, దేనికైనా సరే రియల్ ఎస్టేట్తో కంపేర్ చేసుకుంటే చాలా విధంగా ఇది బాగుంది. ఇప్పుడు గోల్డ్ది చూసుకుంటే అంటే ఇన్వెస్ట్ చేయాలన్నా ఏ విధంగా చూసుకున్నా గోల్డ్ మీద పెడితే మంచిదని చెప్పి పెడుతున్నారంటారా? అసలు ఎందుకు, ఎక్కడ ఈ రేట్ పెరిగే పరిస్థితి అంతా ఎక్కడ జరుగుతుంది అంటారు? అసలు మొత్తం అది బులియన్లో వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఇది మనం చూసుకుంటే ప్రపంచంలో మనం చూసుకుంటే ఆర్థిక సమస్యలు, నెక్స్ట్ ఒకరికొకరు వారు, ఇటువంటిది ఏమన్నా కానీ ట్రాన్స్పోర్టు, ఆ విధంగా చూసుకున్నా కానీ ప్రతి ఒక్కరు దీని మీద ఫోకస్ పెడతారు, గోల్డ్ మీద. సో అందుకే ఇది ఒకటి పోటీ వల్ల నెక్స్ట్ రేట్ అనేది ఇంక్రీజ్ చేస్తున్నారు. బాగానే డిమాండ్ ఎక్కువైపోయింది మీకు ప్రతి ఒక్కరు. అందుకోసం లాస్ట్ 6 months నుంచి చూస్తే అసలు ఎంత ఉండేది, రేట్ ఎంత ఉండేది, ఇప్పుడు ఎంత ఉంది? యాక్చువల్ లాస్ట్ 6 months అయితే 5300 గ్రాము ఉండేది మామూలు 22 రేట్ చూసుకుంటే. ఇప్పుడు 22 రేట్ వచ్చేసి 6720 టుడే రేటు. అంటే సుమారుగా చూసుకుంటే చాలా తేడా వస్తుంది. 1000 రూపీస్ పైనే క్రాస్ అయింది. ఇప్పుడు 6 నెలల్లోనే ఇంత తేడా వచ్చింది. లాస్ట్ ఇయర్కి ఇప్పటికి 1800 పైనే తేడా ఉంది. ఇంకా గ్రామ్ లెక్కను చూసుకుంటే ఇప్పుడు తులా ఎంత ఉంది సార్ అసలు? మన తులం వచ్చేసి ఇప్పుడు 73,000 ఇప్పుడు తులం మామూలుగా పడుతుంది. ఇప్పుడు తరుగులతో అన్నీ కంపేర్ చేసుకుంటే ఇంకా 80,000 దాటేస్తుంది క్రాస్. ఓన్లీ 22 బంగారం అయితే, 22 క్యారెట్ బంగారం అయితే. సార్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఇది ఏమైనా రేట్ ఏమైనా తగ్గే అవకాశం ఉందంటారా? అసలు తగ్గే ఆప్షన్ అయితే లేదండి. ఇప్పుడు అక్షయ తృతీయ వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ మంత్ May 5th అక్షయ తృతీయ ఉంది. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు కంపేర్ చేసుకుంటే 6720 ఇప్పుడు రేట్ ఉంది. అప్పుడు 7500 క్రాస్ అయిపోద్ది 22 రేట్ అయితే. ఇంకా పెరుగుతుంది, చాలా డిమాండ్ ఉంది. ఇప్పుడు ఎలక్షన్ ఒకటి ఉంది. ఈ ఎలక్షన్లో కూడా ఇంకా అది కూడా కంపేర్ చేసుకుని పెంచేస్తున్నారు రేట్ మొత్తం. చాలా డిమాండ్ ఉంది రేట్ అంతా కూడా. అసలు సాధారణంగా ఈ రేట్లు హెచ్చు తక్కువలు పెంచడం అనేది ఎవరు చేస్తారు అసలు? పైన సేల్స్ మార్కెట్ని బట్టి ఇది డిసైడ్ అయ్యి ఉంటుంది మీకు. అంటే ఇది ఇంటర్నేషనల్లో ఉంటుందా లేదంటే ఇంటర్నేషనల్? ఇది ఇంటర్నేషనల్ ఎక్కడ ఎవరు డిసైడ్ చేస్తారు సార్? మొత్తం ఇది ఇటు దుబాయ్ అటు సైడ్ మొత్తం ఇదంతా. నెక్స్ట్ బులియన్ మార్కెట్, నెక్స్ట్ ఇండియన్ బులియన్ మార్కెట్ ఉంది. ఇండియన్ బులియన్ మార్కెట్లో కూడా ఇది మొత్తం డిసైడ్ చేస్తారు మొత్తం ఇండియా వైజ్గా చూసుకుంటే. అంటే ఇది దేశానికి డిఫరెన్స్ ఉంటుందా సార్? అది డిఫరెంట్ అంటే ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినప్పటికి ఉంటుంది, తగ్గుముఖాలు తేడా ఉంటుంది కొంచెం. అది కానీ ఇప్పుడు ఎటు చూసుకున్నా కానీ ఇండియాలో ఇప్పుడు చాలా ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. ఇప్పుడు జ్యువెలరీ బులియన్ చూసుకుంటే ఆర్నమెంట్ విషయంలో సరే ప్రతి ఎక్కువ యూజ్ చేసేది మన ఇండియాలోనే ఎక్కువ యూజ్ చేస్తారన్నమాట. సో ఇండియాలో డిమాండ్ ఎక్కువైపోయింది. ఇప్పుడు మొత్తం చాలా ఎక్కువ డిమాండ్ అయింది. ఇప్పుడు ప్రతి ఒక్కరు దాని మీదే ఫోకస్. ఏం చూసుకున్నా కానీ జ్యువెలరీ ఫస్ట్, గోల్డ్ మీదే ఫస్ట్ ఫోకస్ పెడుతున్నారు అనమాట. ఇదే పర్చేజ్ చేస్తారు ఎక్కువ. అంటే యాక్చువల్గా బంగారం అనేసరికి దుబాయ్ నుంచి ఎవరైనా వస్తే బంగారం తెప్పించుకుందాం అని చాలామంది అంటుంటూ ఉంటారు. నానేది ఎప్పటి నుంచో. అక్కడికి ఇక్కడికి ఎంత డిఫరెన్స్ ఉంటుంది సార్? అక్కడే మన దగ్గర ట్యాక్స్లు అన్నీ ఎక్కువ, అక్కడ ట్యాక్స్ తక్కువ. సో మనది జిఎస్టీ అన్నీ ఎక్కువ పడుతుంది మీకు. ఇప్పుడు కంపేర్ చేసుకుంటే ఎక్కువ దుబాయ్లోనే ఎక్కువ చేస్తారు, మైనింగ్ చేస్తారు ఎక్కువ. సో అక్కడ దీనికి తక్కువ దొరుకుతుంది మనకి. ఇప్పుడు మన ఇండియా వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు అందరూ మ్యాక్సిమం అక్కడ పర్చేజ్ చేసుకోవడానికి చూస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఆర్నమెంట్ విధంగా ఇక్కడ తీసుకుంటే ఎక్కువ తరుగులు అనేది ఎక్కువ పడుతుంది, అటు సైడ్ తక్కువ వస్తుంది మీకు. ఇప్పుడు ఇక్కడ డిజైన్ కలెక్షన్ అనేది ఇక్కడ ఎక్కువ ఉంటుంది మీకు. మన ఏంటంటే మేలిం బంగారం ఏదైనా చూసుకుంటే ఇప్పుడు అక్కడ జాబ్ చేసుకున్న వాళ్ళు ఏం చేసుకుంటారు,
బిస్కెట్ క్యారీ చేయడానికి అవ్వదు, దానికి లిమిట్ ఉంటుంది అంతే. ఏదైనా ఆర్నమెంట్ కింద ఇంత వెయిటే దానికి అప్రూవల్ ఉంటుంది. ఆ విధంగా దాన్ని బిస్కెట్ని కాకుండా దాన్ని ఆర్నమెంట్ కింద తయారు చేసుకుని వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడ తెచ్చుకుంటారు. ఈ విధంగా కొంచెం అక్కడ జాబ్ చేసుకున్న వాళ్ళు కొద్దిగా బంగారాన్ని అమర్చుకుంటారు, తక్కువ ఉంటుంది అక్కడ. ఆ విధంగా ఉంటుంది. ఇది ఈ ప్రస్తుత బంగారం రేట్ల గురించి గోల్డ్ ఎక్స్పర్ట్ వీరబాబు గారు అయితే తెలియజేస్తున్నారు. ప్రధానంగా ఇది బులియన్ మార్కెట్, ఇంటర్నేషనల్ మార్కెట్లో అయితే ఈ పెంపుదల అనేది జరుగుతుంది. ఈ మొత్తానికి ఏది ఏ విధంగా చూసుకున్నా, ఏ దేశం నుంచి చూసుకున్నా, భారతదేశంలో అయితే మటుకి దీనికి జిఎస్టీ కానీ ట్యాక్సెస్ కానీ అధికంగా ఉంటుంది. అలాగే భారతదేశంలో ఈ బంగారం వాడకం కూడా ఎక్కువ ఉన్న నేపథ్యంలో అయితే ఇది రేట్ అయితే పెరగడం ఉంటుంది. అయితే ఈ నేపథ్యంలో అయితే పెరగడమే తప్ప ఇప్పుడే ఇది రేటు తగ్గే పరిస్థితి అయితే లేదని చెప్పి గోల్డ్ ఎక్స్పర్ట్ వీరబాబు గారు అయితే మనకు తెలియజేస్తున్నారు. ఇది ఈ భీమా జ్యువెలర్స్ గోల్డ్ ఎక్స్పర్ట్ మార్కెటింగ్ వీరబాబు గారు అయితే తెలియజేస్తున్నారు మనకి. ఇది ఈ గోల్డ్ రేట్లకు సంబంధించి వివరాలు. కెమెరామెన్ సాగర్తో శివరామకృష్ణ RTV విశాఖపట్నం నుంచి. ఈ రేట్లు అయితే ఇప్పుడు అధికంగా ఉండడం వల్ల రానున్న అక్షయ తృతీయకి అయితే చాలామంది బంగారం కొనే అవకాశం అయితే ఉంటుంది. చాలామంది కొనుక్కుందాం అనే ఆలోచనలు అయితే ఉంటారు. అయితే విశాఖలో ఈ గోల్డ్ షాప్స్ సంబంధించి ఈ అక్షయ తృతీయని పురస్కరించుకొని వీళ్ళు ఈరోజే ముందుగా ఆర్డర్ చేసుకొని అప్పటికల్లా డెలివరీ చేసుకునే విధంగా అయితే అనేక ఆఫర్లు అయితే పెట్టారు. ఈ ఆఫర్లు అసలు ఏంటి, ఏ విధంగా దీన్ని చేస్తారని చెప్పి మనం తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు అక్షయ తృతీయకి కొనుక్కున్న వాళ్ళకి మీరు ఏం సజెషన్ చేస్తారు? అంటే ఈ టైంలో ఇప్పుడు అక్షయ తృతీయకి కంపేర్ చేసుకున్నప్పుడు రేట్ అనేది చాలా పెరిగితే ఆప్షన్ ఉంది. ఈరోజు రేటు 6720. ఇప్పుడు అక్షయ తృతీయ టైంకి సుమారుగా 7500 కూడా అయిపోవచ్చు ఒక గ్రామ్కి, 22 క్యారెట్ రేటు. ఆ విధంగా చూసుకుంటే ఇప్పుడు మా భీమా జ్యువెలర్స్లో మేము ఇచ్చే ఆఫర్ ఏంటంటే కస్టమర్కి రేట్ అనేది ప్రొటెక్షన్ ఇస్తున్నాం. అది ఎలాగంటే ఇప్పుడు సపోజ్ ఒక 1 lakh ఉందనుకోండి, 1 lakh ఉంటే ఒక 20,000 అడ్వాన్స్ మీరు పెట్టుకుంటే చాలు. ఈ 20,000 అడ్వాన్స్ పెట్టుకుంటే రేట్ అనేది ఇప్పుడు ఈరోజు రేటు ఫిక్స్ చేసుకుని రేట్ ప్రొడక్షన్ అనేది అది ఎలాగంటే సపోజ్ ఇన్కేస్ ఏదైనా కారణాల వల్ల ఆ రోజు రేట్ కానీ తగ్గింది అనుకోండి, తగ్గిన రేట్ ఇస్తాం. సపోజ్ పెరిగిపోయింది అనుకోండి, ఈరోజు ఏదైతే మీరు ఫిక్స్ చేసుకున్నారో ఈ రేట్ని మేము కస్టమర్కి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా డిస్కౌంట్ కూడా ఇస్తాం. గ్రామ్కి చాలా డిస్కౌంట్ అనే ఆఫర్ ఉంది. 125 నుంచి 500 రూపీస్ అనేది ఆఫర్ అనేది మేము ఇస్తున్నాము. ఈ విధంగా బెనిఫిట్ కూడా కస్టమర్కి చేసేస్తాం అన్నమాట. ఎన్నో వేల కలెక్షన్లు మేము పెట్టాము ఇక్కడ భీమా జ్యువెలరీ, ఆసిలిమెట్ట సంపత్ వినాయక టెంపుల్ దగ్గర. ఇక్కడ 2 years పైన అయింది మేము ఇక్కడ వచ్చి. చాలా రకాల కలెక్షన్స్, ఎన్నో వేల కలెక్షన్స్తో మేము పెట్టాం. రకరకాల డిజైన్స్, మొత్తం ఇండియా వైజ్గా ఉన్న డిజైన్స్ అన్ని మేము ఇక్కడ మంచి కలెక్షన్తో మేము ఇక్కడ ఉన్నాం. ఇక్కడ మీరు రండి, చూడండి. మీకు ఈ విధంగా మంచి అవకాశం అనేది కస్టమర్కి మేము ఇస్తున్నాము. రేట్ అనేది చాలా పెరుగుతుంది కాబట్టి ఈ టైంలోనే మీరు ఆలోచించి ఇలా రేటుకి అడ్వాన్స్ కానీ పెట్టుకుంటే కనుక మంచి ఆప్షన్ అనేది మీకు ఉంటుంది. ఇది అంటే బంగారం ఈ అక్షయ తృతీయ పురస్కరించుకున్న బంగారం కొనుక్కుందాం వాళ్ళకి ఇది మంచి అవకాశం అని అయితే తెలియజేస్తున్నారు. అయితే ఈ రోజు అయితే మనం బుక్ చేసుకుని అక్షయ తృతీయకి తీసుకునేటట్టయితే అప్పుడు రేటు తగ్గితే అదే రేటు తగ్గిన రేటుకి ఇస్తారు. లేదు రేటు పెరిగితే మటుకి ఈ రోజు ఎప్పుడైతే బుక్ చేసుకున్నారో అదే రేటుకి అప్పుడు తీసుకొని ఆ బెనిఫిట్ అయితే కస్టమర్ పొందవచ్చు అని చెప్పి వీళ్ళైతే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ సాగర్తో శివరామకృష్ణ RTV విశాఖపట్నం నుంచి. బంగారం రేట్లు పెరిగే నేపథ్యంలో అయితే అసలు ఎందుకు పెరుగుతున్నాయి, ఎంత పెరుగుతుంది అనే నేపథ్యంలో ఈ బంగారం షాపు మేనేజర్ VS నాయర్ అయితే మనతో పాటు ఉన్నారు. నాయర్, టెల్ మీ, బై డే ది గోల్డ్ రేట్స్ ఆర్ వెరీ హైక్ నో. వాట్ ఈస్ యువర్? Actually, in the market, economic uncertainty and the fear of inflation and the geo-global politics. These are all the reason to hiking the price of gold. But everybody is scaring that because of the investors. They are switching to their investment in solid items, that is gold. Even if we are going to electronic trade fund or in physical gold, that is very safe. If it is in dollar or it is in share market, these are all uncertainty. So this is the right time to invest in gold. Everybody can buy gold and safely invest their money. From last 6 months it's very high. No, gold rates are very high. Why this is happening like this? The gold rates are very high. Same thing. It is the war. It is in Ukraine, Russia war, and Palestine and Israel war. The market is uncertainty. There's always the people thinks that buy gold, that is a safe method of investment. Is that the reasons? Actually, some middle class or below middle class, it's very burden. No, this is the marriage season. What is your words? But one thing you should know that if they buy right now or it was buy earlier, their investment
it is price hike is, that means their investment is doubled. So it is okay for the investors or buyers. It is not an issue because of their money is safe. థ్యాంక్ యూ. Thank you. ఇది గోల్డ్ షాప్ మేనేజర్ నాయర్ అయితే చెప్తున్నారు. ఈ ఉక్రెయిన్ కానీ వేరే మిగతా దేశాల్లో కానీ ఈ యుద్ధాల నేపథ్యంలో కూడా ఈ బంగారం ఇంటర్నేషనల్ మార్కెట్లో అయితే పెరుగుతుంది. అయితే ప్రతి సామాన్యుడు ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే షేర్ మార్కెటింగ్ కానీ లేదంటే రియల్ ఎస్టేట్ కానీ దాని మీద కన్నా ఈ గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయడం అనేది చాలా సేఫ్ అంటున్నారు. ప్రతి ఒక్కరు ఆ గోల్డ్ మన దగ్గర ఉంటుంది, ఆ రేటు రోజు రోజుకి పెరుగుతుంది కాబట్టి అందరూ ఈ గోల్డ్ మీదే ఇన్వెస్ట్ చేయడానికైతే ఇష్టపడుతున్నారని చెప్పి ఈ మేనేజర్ నాయర్ అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ సాగర్తో శివరామకృష్ణ, ఆర్టీవీ, విశాఖపట్నం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.